హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఇన్‌స్టంట్ స్వీట్ రెసిపీ అండి. చిన్న పిల్లలకి ఎంతో ఇష్టమయ్యే చాక్లెట్ యూజ్ చేసి కొంచెం హెల్తీగా ఈ స్వీట్ ప్రిపేర్ చేసి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. అలాగే చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అందుకోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఇందులోని ఎండు కొబ్బరిని పై పొట్టు మొత్తాన్ని తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్‌లో వేసుకోండి. ఈ కోకోనట్‌ని పౌడర్‌లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న కోకోనట్‌ని ఒక చిన్న బౌల్‌లో 3 టీ స్పూన్స్ వరకు తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే 1 కప్ వరకు పుట్నాల పప్పుని వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోండి. పుట్నాల పప్పుని పౌడర్‌లా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఇందులోనే 3/4 కప్పు వరకు బెల్లాన్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. స్వీట్‌కి తగినంత బెల్లాన్ని వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఒకసారి మిక్స్ చేసుకొని ప్లేట్లో తీసుకోవాలి. ఈ విధంగా ప్లేట్లో తీసుకొని మరొకసారి చేయితో ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకొని ఈ పౌడర్ని పక్కన పెట్టుకుంటున్నాను. మరో పక్కన ఒక బౌల్లో వేడి నీళ్లు తీసుకొని చిన్న బౌల్లో 1/2 కప్ వరకు డార్క్ చాక్లెట్ తీసుకుంటున్నాను. ఈ విధంగా తీసుకొని ఈ వేడి వాటర్లో ఈ చిన్న బౌల్ని పెట్టుకొని మిక్స్ చేసుకుంటూ ఉండండి. 1 టీ స్పూన్ వరకు పాలను వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇలా చాక్లెట్ మొత్తాన్ని మెల్ట్ చేసుకోవాలి. ఇలా చాక్లెట్ సిరప్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ చాక్లెట్ సిరప్ని కోకోనట్ పౌడర్లో కొంచెం కొంచెంగా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. చాక్లెట్ సిరప్ ఒకేసారి వేసుకోకుండా మధ్య మధ్యలో వేసుకొని ఈ కోకోనట్ పౌడర్కి బాగా పట్టేలా మిక్స్ చేసుకోండి. ఈ చాక్లెట్ సిరప్ని మొత్తాన్ని వేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకొని అరిచేతి మధ్యలో పెట్టుకొని రవ్వండ్ లడ్డులా చుట్టుకోవాలి. అన్నీ ఒకే సైజులో వచ్చేలా ప్రిపేర్ చేసుకోండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే మనం ఇందాక తీసి పెట్టుకున్న ఎండు కొబ్బరి పౌడర్లో రోల్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకోవాలి. ఇక్కడ ఈ స్వీట్కి చాక్లెట్ నచ్చట్లేదు అనుకుంటే నెయ్యి యూజ్ చేసైనా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఈ విధంగా స్వీట్ని చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఎన్ని రోజులైనా మనము స్వీట్ని స్టోర్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఈ స్వీట్ షుగర్ యూజ్ చేయకుండా బెల్లంతో కొంచెం హెల్తీగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టంగా తింటారు. అలాగే రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.